హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలి. మీరందరూ కూడా వినాయక చవితి పండుగని చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము ఏదైనా పండగ వస్తుంది అని అంటే చాలా సంబరంగా జరుపుకోవాలని, మనకి భగవంతుడు ఇచ్చిన శక్తిలో ఆనందంగా జరుపుకోవడానికి చూస్తూ ఉంటాము. అలాగే కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఈ వినాయక చవితి కూడా మనం ముందుగా చేసుకోవాల్సిన కొన్ని పనులను, ఏర్పాట్లను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా మనందరం పూజించవలసింది మట్టి గణపతిని. ఈ విధంగా మట్టి గణపతి మనకి ఇప్పుడు చాలా వరకు కొన్ని చోట్ల అమ్ముతుంటారు, కొంతమంది ఫ్రీగా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. అలాగా మట్టి గణపతిని తెచ్చుకోండి. ముఖ్యంగా వచ్చేసి పత్రి, 21 రకాల పత్రి అనేది తెచ్చుకుంటూ ఉంటాము. దీంట్లో మనకి 21 రకాలు ఉన్నాయా లేవా అని సందేహం చాలామందికి రావచ్చు. తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఆ పత్రం ఎలా ఉంటుందని తెలిస్తే అన్నీ వచ్చేలా లెక్క చూసుకుంటారు. కొంతమంది పక్కాగా 21 రకాలు కూడా అమ్ముతారు. కానీ మనకి మన కంటికి కనిపించినంత వరకు ఎన్నైతే దొరుకుతాయో అవన్నీ తెచ్చుకొని, మన శక్తికి తగ్గట్టుగా ఎన్ని తెచ్చుకోగలుగుతామో చూసుకొని అవన్నీ కూడా ఇక్కడ తెచ్చుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వీటిలో ముఖ్యంగా స్వామివారికి ఇష్టమైనది వెలగపండు అండి. ఆ వెలగపండు, నారింజ, జామ, మామిడికాయలు, అలాగే ముఖ్యంగా వచ్చేసి యాపిల్స్, దానిమ్మ, ఇలా చాలా రకాల పండ్లు అయితే ఆ రోజు దొరుకుతూ ఉంటాయి. ఇలా చిన్న సీతాఫలాలు, ఇవన్నీ కూడా మనం పూజలో తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము. పత్రిని కూడా దొరికినంత వరకు తెచ్చుకుంటూ ఉంటాము. చెరుకు గడలు స్వామివారికి చాలా ఇష్టం. ఇవన్నీ కూడా ముందుగా తెచ్చి పెట్టుకోండి. అలాగే ఇటువంటి బ్లాక్ ద్రాక్ష ఇలా గుత్తులుగా దొరికితే కనుక తెచ్చుకోండి. వీటిని మనం పాలవేలికి కట్టినా కూడా చాలా బాగుంటాయండి. ఇవన్నీ తర్వాత మళ్ళీ పాలవేలి తీసేసిన తర్వాత ఇవన్నీ కూడా మనము ప్రసాదంగా తీసుకోవాలి. అసలు పాలవేలిని ఎందుకు కట్టాలి, ఎలా కట్టాలి, అసలు పాలవేలి కట్టడానికి ఆనవాయితీ ఉందా లేదా, ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఒక వీడియోని అయితే పెట్టాను. మీ అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. అయితే ఇన్నిన్ని పెడితేనే పండగ అని అసలు అనుకోవద్దు. మనం తెచ్చుకునే స్తోమత ఉంటే మనం ఎంతవరకు భగవంతుడికి మన కంటికి నిండుగా కనిపించేలాగా అలంకరించి చేసుకోగలమో అన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చాలామంది అరటి చెట్లని ఇంకా చాలాగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఎవరి స్తోమతకి సంబంధించింది. స్వామివారికి పూజ చేసుకోవడం కోసం భక్తి శ్రద్ధలు ముఖ్యమన్నమాట. ఇక పూజ అలంకరణ అనేది ఈ పాలవేలి కడ్డ ఆనవాయితీలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉన్నంత అలంకరించుకుంటూ ఉంటాము. అయితే స్వామివారికి ఆసనం వేయడానికి కూడా ఈ విధమైన పీటనైతే మనం అలంకరణ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఇటువంటి పండగలప్పుడు మనం ఇటువంటి స్టెన్సిల్స్ కనుక ఉండి ఉపయోగిస్తే చాలా ఫాస్ట్గా మనకి పని అనేది అయిపోతూ ఉంటుందన్నమాట. పండగ శుభకార్యం అని అంటే ఇంటిని క్లీన్ చేసుకోవటం, ఇంటి ముందు గడపకి ముగ్గు వేయటం, అలాగే పూజా పీఠం దగ్గర రెడీ చేసుకోవడం, చాలా పనులు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి స్టెన్సిల్స్ అయితే పని మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా పీఠాన్ని అయితే అలంకరణ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో నిండుగా. ఇలా స్వామివారిని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. కొంతమంది దీని మీద క్లాత్ కూడా వేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత పూజా వస్తువులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాష్ చేసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే ఒక్కసారి చూసుకొని మనకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే వినాయక చవితి పూజకి ఎక్కువగా పూజా సామాన్ అనేవి పట్టవు. ఎందుకంటే దీపారాధన కుందులు, పంచపాత్ర, ఉద్దరిన, గంట, హారతి ఇచ్చేది ఇలా అయితే సరిపోతుంది అనమాట. ఎక్కువగా మట్టి వినాయకుని పెట్టి పత్రితోనూ పూలతోనూ చేసుకునే పూజ కాబట్టి, అంటే ప్రకృతిలో దొరికేవి వాటితో చేసుకునే పూజ కాబట్టి మీరు ఎక్కువ వస్తువులు అయితే పట్టవు. దాని ప్రకారం చూసుకొని అవన్నీ కూడా వాష్ చేసి పెట్టుకోండి. అలాగే తులసమ్మ దగ్గర కూడా తప్పనిసరిగా ఈ విధంగా ముగ్గు వేసి తులసి మొక్కల్ని కూడా అలంకరించే ఉండాలి. ఏ ఇల్లు అయితే తులసి మొక్క దగ్గర కూడా నీట్గా అలంకరించి ఉంటుందో అక్కడ లక్ష్మీ సౌభాగ్యం కలుగుతుందన్నమాట. అందుకని చెప్పి మనం ఈ విధంగా తులసి మొక్కల్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే మనకి దొరికిన ఫ్లవర్స్, అరటిపళ్ళు, పూలు, పండ్లు ఇవన్నీ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే రాతి గౌరమ్మ కూడా, ఆ పార్వతీ తనయుడికి పూజ చేస్తున్నప్పుడు గౌరీదేవి స్వరూపంగా భావించే రాతి గౌరమ్మను కూడా అలంకరించి పెట్టుకోవాలి. అయితే ఇక్కడ వినాయక చవితి ఎక్కడైతే మిగతా ఏ పండగల్ని ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసినా చేయకపోయినా వినాయక చవితి మాత్రం ఈ పాలవెల్లి కట్టాలి కాబట్టి తప్పనిసరిగా ప్రత్యేకంగా పీఠం పెట్టి స్వామివారికి పూజ చేసుకోవడం అనేది అందరూ కూడా చేస్తూ ఉంటారు సాధ్యమైనంత వరకు. అటువంటప్పుడు అక్కడ కూడా ఈ రాతి గౌరమ్మని పెట్టేసుకోవచ్చు అనమాట పూజలో. అటు అమ్మవారిని, ఇటు వినాయకుని ఇద్దరిని, తల్లి కొడుకుని ఇద్దరిని కూడా పూజించినట్టు అవుతుంది. అలాగే కొంతమంది మాత్రమే అఖండ దీపాన్ని ఆ రోజంతా కూడా పెట్టుకుంటారు. ఎప్పుడైతే పూజను ప్రారంభిస్తారో అప్పటి నుంచి మరుసటి రోజు మళ్ళీ అదే టైం వరకు ఇవి కొంతమంది మాత్రమే అఖండ దీపాన్ని పెట్టుకుంటారు స్వామివారికి. అలా అఖండ దీపం పెట్టాలి అనుకుంటే కనుక ఇలా ఒక ప్లేట్ని కూడా అలంకరించి పెట్టుకొని దీంట్లో బియ్యం పోసి ఒక పెద్ద పాత్రలాగా, అంటే పెద్ద ప్రమిద ఉంటుంది కదా మనకి మూకుడు అంటాం, అటువంటి తెచ్చుకొని ఆ మూకుడిని కూడా అలంకరించి నిండుగా నూనె పోసి అఖండవత్తి వేసి వెలిగించి మీరు ఇదిగో ఇలా అనమాట, ఇలా మూకుడు కూడా తయారు చేసుకొని మనము అఖండవత్తి వేసి నూనె నిండుగా పోసి వెలిగించుకోవచ్చు. అయితే కొంతమంది మాత్రమే అఖండ దీపారాధన పెట్టుకుంటారు, లేకపోతే మామూలు దీపారాధన సరిపోతుంది. అలాగే కలశం కూడా అంతే, కొంతమంది మాత్రమే కలశం
పెట్టుకుంటారు. కలశం లేకుండానే ఎక్కువగా మట్టి వినాయకుడిని పెట్టుకొని పూజ చేయడం జరుగుతుంది. కలశం కూడా పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళు కలశం మీదకి ఒక కొబ్బరికాయ, స్వామివారి దగ్గర పూజ దగ్గర కొట్టడానికి ఒక కొబ్బరికాయ అవసరమవుతుంది. ఇక అలాగే వినాయక చవితికి పూజా సామాగ్రి ఏమేమి అవసరం అనేది ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఎందుకనంటే ఏదైనా ఒక పూజను చేసుకుంటున్నామనంటే బయట నుంచి తెచ్చుకోవాల్సిన కొన్ని సామాను ఉంటాయి. ఇంట్లో ఆల్రెడీ ఉన్నవి ఉంటాయి. అయితే మన దగ్గర ఏవి నిండుకున్నాయి, ఏవి పూజకు కావాల్సినవి లేవు అనేది లిస్ట్ రాసి పెట్టుకుంటే బయటకు వెళ్ళినప్పుడు అన్నీ ఒకేసారి కావాల్సినవి తెచ్చుకుంటూ ఉంటాము. కాబట్టి అటువంటివి ఒకసారి చెక్ చేసుకుంటారనే ఐడియాతో నేను పూజా సామాగ్రిని అంతటిని కూడా షేర్ చేస్తున్నాను. వాటిల్లోంచి మీ దగ్గర ఏవి లేవని చూసి తెచ్చుకోండి. ఇక అలాగే జిల్లేడు పూలతో అందంగా 4 రకాలుగా మాలను ఎలా తయారు చేసుకోవచ్చు నేను నిన్న వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. స్వామివారికి జిల్లేడు ఆకులన్నా, జిల్లేడు పూలన్నా, గరికన్నా చాలా ఇష్టం కదా. ఇలాంటి టైంలో మనకి జిల్లేడు పూలు కూడా ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది పత్రితో పాటు. అలా దొరికితే కనుక ఆయనకి ఎంతో ఇష్టమైన పూలను సమర్పించి పూజ చేస్తే చాలా మంచిది. దొరికితే ఈ విధంగా మాల కట్టి స్వామివారికి అలంకరణ చేసుకోండి. ఇక అలాగే పూజ చేసే ప్రదేశంలో కూడా తప్పనిసరిగా జేగురు కానీ పసుపు కానీ రాయాలి. ఒకవేళ అటువంటివి జేగురు దొరకకపోయినా పసుపు రాస్తే ఫ్లోర్కి కొంచెం మరకలాగా అంటుతాయి, మా హౌస్ ఓనర్స్ ఒప్పుకోరు, లేకపోతే అలా రాయడానికి కుదరదు అనుకున్న గోమూత్రం కొంచెం వేసి శుద్ధి చేసుకుంటాం కదా, ఆ శుద్ధి చేసుకోండి. ఒకవేళ గోమూత్రం కూడా లేదు అని అనుకుంటే కొంచెం వాటర్లో పసుపు వేసేసి ఆ పసుపు నీటిని చిలకరించి ఆ చల్లిన వాటర్తోనే కొంచెం మాపులాగా పెట్టేసేసుకుని ఆ ప్రదేశాన్ని అప్పుడు మీరు ఈ విధంగా ముగ్గులు పెట్టుకోండి. జేగురు రాయటం వల్ల ఏంటంటే జేగురు మీద రాసిన ముగ్గు ఆ ఎర్రగా కలర్గా ఉండటం వల్ల రెడ్ కలర్లో ముగ్గు చాలా బాగా కనబడుతుంది మనకి. ఈ విధంగా ఇక్కడ పీఠాన్ని వేస్తామన్నమాట. అంటే ఆసనం వేసే చోట కూడా అడుగుని ఈ విధంగా ముగ్గు పెట్టుకోవాలి. అయితే చిన్న ముగ్గు పెట్టినా సరిపోతుంది. ఈ విధంగా అలంకరణ చేశాక ఇక్కడ పీఠం వేసి అప్పుడు స్వామివారిని కూర్చోబెట్టి మన పూజన చేసుకొని దాని ప్రకారం హైట్ ప్రకారం స్వామివారి ఎంత విగ్రహం పెడుతున్నామో చూసుకొని కనబడేలాగా అప్పుడు పాలవేళ్ళు అనేది కడతామన్నమాట. ఈ ఏర్పాట్లు అనేవి మనము ముందుగానే చేసుకోవచ్చండి. ఏదైనా ఫ్రూట్స్ కాయలు తీసుకొస్తే అవన్నీ శుభ్రం చేసుకోవటం, అవన్నీ అలంకరణ చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ దగ్గర కూడా మనం తప్పనిసరిగా నీట్గా ఉంచుకోవాలి. ముగ్గు చిన్నది పెట్టినా పర్లేదు కానీ ఇన్ని ముగ్గులు వేయకపోయినా నీట్గా మాత్రం ఉండాలి. ఎందుకంటే నైవేద్యాలు అవన్నీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్వామివారికి నైవేద్యాలు అవి వండుతూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా గ్యాస్ దగ్గర కూడా చాలా నీట్గా ఉంచుకొని అప్పుడు మనం శుచిగా ఉండి స్నానం చేసి అప్పుడు మనం ఈ నైవేద్యాలని వండటం మొదలు పెట్టాలి. ఏమైనా నానపోసుకోవాలి ఉన్నా కూడా అవన్నీ కూడా అప్పటికప్పుడు చేసుకోవాలన్నమాట. ముందు రోజు చేసినవి చెద్ది కిందకు వస్తాయి కాబట్టి అలా ప్రిపేర్ చేసుకోకూడదు. అయితే మరి ముందుగా పాలవెల్లి అనేది స్వామివారికి తప్పనిసరి అండి. అయితే పాలవెల్లి ఎందుకు కట్టాలో ఒక వీడియో షేర్ చేశాను. అది వింటే కనుక మీరు పాలవెల్లి ఆనవైతే లేని వారు కూడా చక్కగా తెచ్చుకొని కట్టుకుంటారు. అంత మంచిదనమాట పాలవెల్లి కడితే. ఈ పాలవెల్లి తెచ్చుకున్నప్పుడు కూడా ఒకసారి వాష్ చేసుకోండి. మనకి రోడ్ సైడ్ అలా పెట్టి అమ్మేస్తుంటారు కాబట్టి శుభ్రంగా చేసుకున్న తర్వాత అప్పుడు పసుపు రాసి స్వామివారికి ఈ పాలవెల్లిని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా పాలవెల్లి కూడా చక్కగా ఎక్కడ గ్యాప్ లేకుండా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా మనం పసుపు అనేది రాయాలి. ఒక సైడే కాదు, రెండు వైపులా రాసి ఇక్కడ బియ్యపిండి వాడచ్చు. నిన్న ఒకళ్ళు చెప్పారనమాట, అది గంధం కాదండి, విభూది కాదు, మీరు వాడింది బియ్యపిండి వాడాలి అని అన్నారు. కానీ పసుపు, గంధము, కుంకుమ, అలంకరణ వస్తువులు ఇవన్నీ కూడా బొట్లు పెట్టడానికి వాడుతూ ఉంటాము. మనకి బియ్యపిండి కొంచెం ఏమైనా రాలిపోతుంది అని అనుకుంటే కనుక విభూతిని కలిపేసి రోజు వాటర్లో రాసుకోవచ్చు. లేదంటే కనుక పసుపు రాసిన వెంటనే బియ్యపిండి అని కుంకుమలతో బొట్టు పెట్టేసుకుంటే ఇంకా మనకి చెరక్కుండా కూడా ఉంటాయి. ఏదైనా వాడచ్చండి. ఇట్లా బియ్యపిండి వాడచ్చు, విభూతితో కూడా అలంకరణ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకరకాలుగా వినాయక చవితికి పాలవెల్లి అలంకరిస్తూ ఉంటారు. ఇలా 4 సైడ్లు కూడా ఇటువంటి తాళ్ళు కట్టుకుంటే మనకి ఎన్ని కాయలు అలంకరించి వేలాడ తీసినా బరువుకి ఆగుతుందనమాట. అలాగే కట్టే చోటు కూడా మేకి ఏదైనా గట్టిగా కానీ గ్రిల్స్కి కానీ ఏదైనా విండో దగ్గర గ్రిల్స్కి కానీ కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కడితే పాలవెల్లి అనేది మనకి జారకుండా కాయలన్నీ పడిపోకుండా ఉంటాయి. అలాగే కాయలకు కూడా ఈ విధంగా పసుపు రాసి పెట్టుకొని చూడండి. చక్కగా ఆ కాయలన్నీ కూడా పసుపు పచ్చగా బొట్లతో వేలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. ఈ కాడలు ఉన్న వాటన్నిటికీ కూడా ఈ విధంగా మనం పసుపులా రాసేసి మొక్కజొన్న పొత్తులు కానీ అన్నిటికీ పసుపు రాసి మేము అలంకరణ చేస్తాము. అయితే ఏదైనా కాడలు లేని ఈ కాయలు ఏమైనా ఉంటే టూత్ పిక్ గుచ్చి వాటికి దారం కట్టడం కానీ, లేదంటే కనుక కొంచెం పెద్ద సూది దబ్బనం అంటారు కదా, ఆ దబ్బనం తీసుకొని కాయల మధ్యలోంచి గుచ్చడం కానీ వేలాడి తీయాలి. అలా చేస్తే అవి పడిపోకుండా ఉంటాయి అనమాట. అన్నీ మనకు ఒకసారి కాడలతో తెచ్చుకున్నా కూడా అవి ఊడిపోతూ ఉంటాయి కాబట్టి గుచ్చేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని గుచ్చాలి. అలాగే ఇక్కడ మేము ఏవైతే కాయలు కడతామో వాటికి కూడా మేము పసుపు రాస్తాం అనమాట. ఆ దారాలకు కూడా పసుపు రాస్తాము. అంటే పసుపు ఏంటంటే మనకి శుద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కాబట్టి ఇవి బయట నుంచి తెస్తూ ఉంటాం కదా. సో అందుకని చెప్పి వాటిని వాష్ చేసుకోవడమే కాకుండా ఈ విధంగా పసుపు కూడా రాస్తామంటే ఆ దారాలు కూడా తెల్లగా కనపడకుండా పసుపు రాస్తున్నాం. ఒకవేళ మీరు పసుపు రాయకుండా ఏదైనా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే వాటికి మామిడాకులు గుచ్చడం కానీ అలా ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఆ దారాలకు కూడా కొన్ని మొక్కజొన్న పొత్తులు అయితే దారం ఉండదు అనుకుంటే ఈ విధంగా గుచ్చేయండి, అప్పుడు మనకి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఇవి చిన్న చిన్న ఐడియాస్ అండి. ఇంకా చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఏదైనా
ఏమైనా ఐడియాస్ ఉండి మనం ఎక్కువ ఏదైనా పెట్టి తెచ్చుకోగలము అని అనుకుంటే కనుక చాలా రకాలుగా కూడా మనం ఈ డెకరేట్ చేసుకోవచ్చు. అయితే ఇలా మధ్యలో కూడా సూదితో గుచ్చేసి, టూత్ పిక్స్ లేకపోయినా సూదితో గుచ్చేసి ఈ విధంగా వేలాడి తీసుకోవచ్చు. ఈ పూలన్నిటిని, ఈ పళ్ళన్నిటినీ కూడా పాలవిలి తీసేసిన తర్వాత ఇలా గుచ్చిన వాటి అయితే కనుక తొందరగా పాడైపోతుంటాయి కాబట్టి ప్రసాదం కింద అందరు తీసుకోండి, ఎవరికైనా పంచిపెట్టచ్చు కూడా. ఇది కొన్ని రోప్స్ కూడా కనబడకుండా ఈ విధంగా నేను మామిడాకులు అనేవి గుచ్చేసుకుంటాం మేము. ఆ తాళ్ళు కూడా కనబడకుండా ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీకు మామిడాకులు ఎక్కువ దొరకకపోతే జిల్లేడాకులు కూడా కొట్టుకోవచ్చు, లేదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే ఆర్టిఫిషియల్ కూడా ఇలా రౌండ్గా చుట్టేసుకోవచ్చు అనమాట. ఈ అలంకరణ అనేది మన ఐడియా ప్రకారం చేసుకోవచ్చు. ఇవండి వినాయక చవితికి మనందరం కూడా చేసుకోవాల్సిన ఏర్పాట్లన్నీ కూడా. చక్కగా సాధ్యమైనంత వరకు మీరు ఎన్ని అయితే తెచ్చుకోగలరో, ఏవైతే ఏర్పాటు చేసుకోగలరో చూసుకొని ఆ గణనాథుడికి మీకు సాధ్యమైనంత వరకు అన్నీ ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోండి. మీ సంకల్పాలు, మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పూజా విధానాన్ని కూడా ఎలా చేసుకోవాలి, బుక్లో ఉన్నట్టు ప్రకారం చదువుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుకోవాలి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి. ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.